అసలు నేను నీకోసం ఎంతలా ఎదురు చూస్తున్నాను నీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ముందు బయటికి వెళ్ళు. ఇదిగో, ఇది నీకు, ఇది నీకు. మరి మీ నాన్నకి తెచ్చాను తాత. అక్కడ పెట్టమని చెప్పాను కదా, పెట్టేసి వెళ్ళు. బాగుందమ్మా, బాగుంది. ఇవమ్మా, వీటితో పాటు జంతికలు కూడా చేసి పెట్టు. అలాగేనండి. అమ్మా, ఆ చెట్టునే హల్వా కూడా చేసి పెట్టు. వాడి హల్వా అంటే చాలా ఇష్టం. హల్వానా? దానికి కూడా డబ్బులు ఇస్తానులే అమ్మా. వాడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇండియా వస్తున్నాడు, అమెరికా నుంచి. వాడు అక్కడ ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు అవి ఇవి తిని వాడు నోరు పూర్తిగా చెడిపోయి ఉంటుంది. ఇంటికి రాగానే తాతయ్య నా కోసం ఏం చేసి పెట్టావని అడుగుతాడు. చేయొద్దు, అందుకే వాడికి ఇష్టమైన హల్వా కూడా చేసి పెట్టు. అలాగేనండి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏమిటో, వస్తూ ఉంటాడు. ఎవరాది నువ్వు? తాతయ్య. ఓరి బడవా సంజయ్, నువ్వా? ఎలా ఉన్నావురా? దీర్ఘాయుష్మాన్ బా. ఏమిటా ఈ వేషం? నేను ఎంత భయపడిపోయాను అనుకో. కొంచెం సేపు ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చేంత పని అయ్యేది. ఎంత వయసు వచ్చినా నీకు ఇంకా చిన్నపిల్లాడి బుద్ధులు పోలేదురా. నేనెంత పెద్దయినా నీకు మనవణ్ణి కదా తాతయ్య. మాటలు బాగా నేర్చావురా పడుతాయ. తాతయ్య, ఇదిగోండి, ఇది మీకు. ఏమిట్రా ఇది? గిఫ్ట్ తాతయ్య. గిఫ్టా? నువ్వే ఓపెన్ చేసి చూపించరా. టట్టడాయ్. నా కోసం అక్కడి నుంచి తెచ్చావా? అవును తాతయ్య. నీ చొత్తునే పెట్టు. అది చాలా బాగుందిరా. మరి మీ అమ్మకి నాన్నకి కూడా తీసుకొచ్చావా? తెచ్చాను తాతయ్య. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఒక్క మీ అబ్బాయి తప్ప. ఏమైందిరా? ఏమైందో మీ కొడుకునే అడుగు తాతయ్య. అసలు ఆయనకి మొదటి నుంచి నేనంటే పడదు, ఇప్పుడు అంతే. అసలు నేను ఇండియా రావడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అవే మాటలు రా సంజయ్. లేకపోతే ఏంటి తాత, ఏదో ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చానే అనుకో, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. అంతేగాని అక్కడ పెట్టు అంటూ కనీసం ఏం తెచ్చానో కూడా చూసుకోలేదు తాత. వాడు 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 ఏదో చిరాకులో ఉండుంటారా, దానికి నువ్వు ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పు. మీ అబ్బాయిని వెనకేసుకుని రావద్దు తాత. ఆయన మనసులో ఏదో ఉంది, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. డాడీ తప్ప అందరూ నన్ను బాగానే చూసుకుంటారు. సంజయ్ సంజయ్, తప్పు నాన్న, అలా మాట్లాడకూడదు. అంతేలే, మీ అబ్బాయిని ఏదైనా అంటే మీకు కోపం వచ్చేస్తుంది. ఎంతైనా మీరు ఒకటేలే. సంజయ్, నీకెంత వయసు వచ్చినా నువ్వు ఇంకా చిన్న పిల్లాడు. తల మీద చేయొద్దని చెప్పానా? నీకింకా తలని మీరుతో కోపం వస్తుంది అన్నమాట. అలా అయితే మరి ఇటుకతో మాత్రం పెట్టద్దు తాతయ్య. వద్దు చెప్తున్నానా తాతయ్య, వద్దు.
సంజయ్ సంజయ్ ఏమండి? ఏంటి స్నేహ? ఏంటిది? ఇదా? వాడేదో తీసుకొచ్చాడు. ఏదో తెచ్చాడా? అంటే ఏం తెచ్చాడో కూడా మీకు తెలియదు కదా? గిఫ్ట్ అనేది ఎందుకిస్తారో మీకు తెలీదా? ఒక మనిషి ఎదుటి మనిషి మీద ఉండే ప్రేమని అభిమానాన్ని ప్రకటించడం కోసం ఇచ్చేది. అందుకే గిఫ్ట్ విలువ కంటే ఇచ్చిన వారి అభిమానం, తీసుకున్న వాళ్ళ సంతోషం ఎంతో విలువైనవి అంటారు. వాడి ప్రేమని అభిమానాన్ని గిఫ్ట్గా చేసి మీకిస్తే కనీసం దీన్ని చూడకుండా అలా పక్కన పడేయటంలో దాని అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ అలా మర్చిపోయానంతే. అబద్ధం ఆడకండి. మీ ప్రవర్తన ఈ రోజు మాత్రమే ఇలా ఉండుంటే నేను మీ మాట నమ్మేదాన్ని. కానీ వాడి చిన్నతనం నుంచి వాణ్ణి మీరు దూరం పెడుతూనే ఉన్నారు. స్కూల్లో మంచి మార్కులు వచ్చాయన్నా పట్టించుకోరు. వాడితో స్కూల్కి వెళ్లరు, పేరెంట్స్ మీటింగ్ కూడా రారు. వాడితో సినిమా లేదు, షికారు లేదు. సరిగ్గా వాడితో మాట్లాడరు. అప్పుడంటే వాడు చిన్నపిల్లోడండి. కానీ ఇప్పుడు ఏమండి, నేనంటున్నానని కాదు, మీ ప్రవర్తన మీరు మార్చుకోవాలి. మారదు. అవును స్నేహ, నువ్వు చెప్పిన ప్రతిదీ నిజమే. ఒక తండ్రిగా నేను అందించాల్సిన ప్రేమ వాడికివ్వలేదు, ఇవ్వలేను కూడా. వాడు మీ కొడుకండి. వాడికే పాపం తెలీదు. అనూహ్యక్క చావుకి లోకం తెలియని పిల్లాన్ని కారణం చేయడం ఎంత దారుణం. రోజులు గడిచే కొద్దీ అలాంటి ఆలోచన నుంచి మీరు బయటపడాలే కానీ ఇంకా మీలో డెవలప్ కావడం మంచిది కాదండి. మంచిది కాదని నాకు తెలుసు, కానీ ఏం చేయను. నా మనసు నా మాట వినటం లేదు. వాడితో బాగుండాలని నా మనసు చెప్పిన ప్రతిసారి వాడి మొహం చూడగానే అనూయే కనపడుతుంది. బహుశా వాడికొక మంచి తండ్రిని కాలేను అనుకుంటాను. ఆ లోపం నాదే. వదిలేసేయ్. అలా అంటే ఎలాగండి? చూడు స్నేహ, భూమికి ఆ చివర ఈ చివర ఉత్తర దక్షిణ ధ్రువాలుంటాయి. అవి ఒకే సరళ రేఖలో ఉంటాయి. కానీ ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఈ ఇంట్లో ఉన్న మేము అంతే అనుకుంటాను. ఒకే గూట్లో ఉన్న
ఎవరికి వాళ్ళమే. మేం కలవాలి అనుకున్నా కలవలేకపోవచ్చు. లేదండి, మీరు తలుచుకుంటే కలిసిపోవచ్చు. వద్దు స్నేహ, వద్దు. ఇన్నాళ్ళు లేని ప్రేమని ఇప్పుడు చూపించినా అది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. వాణ్ణి ఆఫీస్కి రమ్మని చెప్పు. చూసావా అక్క, ఆయన ఆలోచన ఎలా ఉందో. ఇతనెవరు? అతను మనవాడే. ఏం కాదులే, పర్వాలేదు. చూడు జీకే, నేను చెప్పినట్టు విన్నావనుకో, నువ్వు నా దగ్గర జీవితాంతం మంచి జీతంతో ఉద్యోగం చేసుకోవచ్చు. సార్, మేడం నన్ను తొందరగా ఇంటికి రమ్మన్నారు సార్. ఎక్కడికో తీసుకువెళ్ళాలంట. నేను ఉండమన్నానని చెప్పు. నేను చెప్తున్నాను కదా, నీకు ఉద్యోగం ఇచ్చిందే నేను ఏది చెప్తే అది చెయ్యి. కారు బీచ్కి పోని. సార్, నేను ఇంటికి వెళ్ళాలి సార్. ఎక్కడికి వెళ్ళేది? ఓ గంట ఇక్కడే ఉండు, మేము అలా వెళ్ళొస్తాం. సార్, అప్పటిదాకా నేనేం చేయాలి? ఏం చేయాలా? ఉండు. ఏం సార్ ఇది? మేము వచ్చేంత వరకు ఏం చేయాలన్నావు కదా. మేము వచ్చేంత వరకు ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో లెక్కపెట్టు. అర్థమైందిగా? ఆ పని చెయ్యి, వెళ్ళు. సార్, ఏంటి? లెక్క పెట్టాను. అవునా? 3,60,07,458. ఏంట్రా, తెలివితేటలు చూపిస్తున్నావా?
నువ్వు చెప్పినా కరెక్ట్ అని గ్యారెంటీ ఏమిటి? కావాలంటే మీరే లెక్క పెట్టుకోండి. యు రాస్కల్! ఏరా, పెళ్ళాన్ని వదిలిపెట్టి ఇలాంటి అమ్మాయిలతో నువ్వు తిరుగుతుంటే నీకు నేను కాపలా ఉండాలా? ఆ? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నీలాంటి తిరుగుబోతు దగ్గర ఎన్ని వేళ్ళిచ్చినా నేను ఎందుకు జాబ్ చేయాలరా? ఈ జాబ్ నాకు అవసరం లేదురా. నీ సంగతి మీ ఆవిడికి చెప్తాను, ఆవిడే చూసుకుంటుంది. ఓ అమ్మో, వెంటనే ఇంటికెళ్ళాలి, లేదంటే పంప మునుగుతుంది. అయితే వెళ్ళండి. నాకు డ్రైవింగ్ రాదే. ఓ టాక్సీ! ఓ టాక్సీ! టాక్సీ! ఏరా అప్పుడే వచ్చేసావు? నీకు డ్యూటీ సాయంత్రం వరకు కదా. అయిపోయిందిలే. అయిపోవడం ఏంట్రా? అబ్బా ముసలి, వదిలేయ్. వదిలేయడం ఏంట్రా? ముందు నీ సంగతి చెప్పు. ఎందుకొచ్చావు? ఎందుకంటే ఉద్యోగం పోయింది. పోయిందా? ఎందుకు పోతుంది? అడుగుతుంది నిన్నేరా. అది పోయిందా లేకపోతే నువ్వే పోగొట్టుకున్నావా? నీకేమనిపిస్తుంది? పళ్ళు రాలగొడతాను. తిక్క తిక్క సమాధానాలు చెప్పకుండా అసలేం జరిగిందో నిజం చెప్పు. నేనే వచ్చేసానే. నీకేం పోయే కాలం వచ్చిందిరా? నేను వెళ్ళి ఆయన బతిమలాడి నిన్ను ఉద్యోగంలో పెట్టిస్తే అది కాస్త పోగొట్టుకొనొస్తావా? బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు వదిలేసొచ్చావు? నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే వాడి భార్య ఉండగా ఎవరితోనో కలిసి బీచ్ల వెంట తిరుగుతున్నాడు. వాడు ఎవరితోనో తిరిగితే నీకేంట్రా? ఏంటా అంటే నా కళ్ళ ముందు వాడు చేసేవన్నీ చూస్తూ భరించాలా? పైగా వాడికి నేను కాపలా. పాపం వాళ్ళ ఆవిడ ఎంత మంచి మనిషి, వీడంటే ఎంత నమ్మకం. అలాంటి మంచి మనిషిని మోసం చేస్తాడా? అందుకే మండిపోయి 2 పీకి మరీ వచ్చాను. అంటే కొట్టావా? అంతటితో ఆగాను, సంతోషించు. లేదంటే వాడు చేసిన పనికి నా చేతుల్లో చచ్చుండేవాడు. వాణ్ణో వీణ్ణో చంపడం ఎందుకురా? ఏకంగా నన్నే చంపేయి, పీడ వదిలిపోతుంది. తప్పు చేస్తే నిన్నైనా వదిలిపెట్టను, ఎవరినైనా కొడతాను. కొడతావురా? ఎందుకు కొట్టావు? ఇలాగే నీ ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఎవరో ఒకరి చేతుల్లో చావు దెబ్బలు తింటావు. ఏ కాలు చెయ్య విరిగిపోతుంది, అప్పుడు ఇంట్లో పడుందు గాని. ఇంతకీ నీ గొడవేంటే ముసలి? నీ బాధ ఉద్యోగం పోయినందుకా లేదా నేను వాణ్ణి కొట్టినందుకా? నువ్వు మారనందుకురా. ఏం మారాలి, ఎలా మారాలి? నా కళ్ళ ముందు ఏం జరిగినా నాకేం సంబంధం లేనట్టు తలంచుకుపోవాలి, అంతేనా? నూటికి 90 మంది అలాగే బతుకుతున్నారే, కాని నేనలా బతకను. అది నా వల్ల కావడం లేదు. నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళ దగ్గర ఊడిగం చేయమన్నా చేస్తాను గాని చెత్త ఎదవాళ్ళ దగ్గర ఒక్కరోజు కూడా పని చేయను. అది కాదురా, 100కి 90 మంది తలంచుకునే బతుకుతున్నారని నువ్వే అంటున్నావు కదా. అంటే లోకం తీరు ఇదే అన్నమాట. చూడు, ఏటికి ఎదురెదటం ఎంత కష్టమో లోకాన్ని ఎదిరించి బతకడం కూడా అంతే కష్టంరా. ఎదిరించడం నాకేం కొత్త కాదమ్మమ్మా. మహా అయితే ఏం చేస్తారు? జైల్లో పెడతారు, అంతేగా. నా జీవితం మొదలైందే అక్కడ. ఇక దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నాకు నచ్చని వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే నాకు నచ్చిన జైలే బెటర్.
ఒరేయ్, ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏం లేకుండా ఆగి మరి నన్నే చూస్తున్నావంటే ఏదో ఉంది. పర్లేదు చెప్పు, ఏంటి విషయం? అదిగో నవ్వు కూడా వచ్చిందంటే ఏదో ఉండే ఉంటుంది. చెప్పు. నువ్వు టీ తాగే పద్ధతి చూసి నవ్వొచ్చిందిలే. అందుకే నిన్నెప్పుడిలా చూసినా మీ నాన్నగారే గుర్తుకొస్తారు.